కాజు చిక్కీ సింపుల్ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాము. అంతేకాదండి, కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేసినట్లయితే చాలా రోజులు గడిచినప్పటికీ ఇవి క్రిస్పీగానే ఉంటవి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాము. అంతకంటే ముందు మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వలన ఇంకొంచెం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని చూసేద్దాం, వచ్చేసేయండి. హలో మై డియర్ స్వీట్ సోల్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. కాజు చిక్కీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కడాయిని తీసుకుందామండి. దానిలో 1 స్పూన్ వరకు గీని యాడ్ చేసుకునేసి హీట్ అవనిద్దాము. గీ హీట్ ఎక్కిన తర్వాత నేను 1 కప్ వరకు కాజుని అయితే తీసుకున్నాను. నేను బద్ద కాజుని తీసుకున్నానండి. గుళ్ళును కూడా తీసుకోవచ్చు, కాకపోతే గుళ్ళు ఫ్రై అవ్వడానికి టైం పడితే కనుక నా దగ్గర అవైలబుల్గా బద్ద కాజు ఉన్నాయి కనుక నేను బద్ద కాజుని తీసుకున్నాను. దీన్ని మీకు చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి మినిమం 5 to 10 మినిట్స్ వరకు అయితే పడుతుందండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా క్రిస్పీగా అవ్వేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం 1 కప్ వరకు కాజుని తీసుకున్నాం కనుక 1/2 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకునేసి ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఇలా క్యారమెల్ చేసుకోవాలండి. దీన్ని ఇలా కలుపుకుంటూ హీట్ చేసుకున్నట్లయితే మనకి ఒక 2 మినిట్స్కే పాకం రెడీ అయిపోతుంది. మనకి కరెక్ట్ పాకం రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి 1 కప్పులో వాటర్ని తీసుకొని దాంట్లో కొంచెం పాకాన్ని యాడ్ చేసినట్లయితే పాకం గట్టిపడి ఇలా విరిచి చూసినట్లయితే క్రిస్పీగా ఉన్నట్లయితే మనకి పాకం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. అలా అవ్వనట్లయితే ఇంకో 1 మినిట్ పాటు కుక్ చేసుకున్నట్లయితే పాకం రెడీ అయిపోతుందండి. ఆ టైంలోనే మనం పాకంలో 1 స్పూన్ వరకు గీని యాడ్ చేసుకున్నట్లయితే చిక్కీ అనేది షైన్గా కనిపిస్తుంది. అలాగే ఇలాచీ పౌడర్ని 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా కాజు, ఆ కాజును కూడా యాడ్ చేసుకొనేసి బాగా మిక్స్ చేసుకొనేసి మనం ముందుగా గీ అప్లై చేసినటువంటి ప్లేట్లో యాడ్ చేసుకుందాము. వెంటనే ఒక ఫ్లాట్గా ఉండేటువంటి స్టిక్ కానీ లేదంటే పూరీ కర్రతో కానీ ఫ్లాట్గా చేసుకొనేసి మనకు కావాల్సినటువంటి షేప్లో కట్ చేసుకొనేసి ఆ ప్లేట్ని ఒక 10 మినిట్స్ పాటు కదిలించకుండా అలాగే పెట్టి తర్వాత ప్లేట్ నుండి రిమూవ్ చేసినట్లయితే ఇవి పర్ఫెక్ట్గా చిక్కీ అనేది ప్లేట్ నుండి విడిపోతుందండి. ఇంతే సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. Please like, share, subscribe to Home Making Ideas by Viri.